ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వదిలమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంతరామ శ్వాస మా రామ సఖని సీత బలిర మనసు అంత వెన్నపూస ఇదేంట్రా అపశకునం ఈవిడ రూపంలో ఎదురైంది. మనల్ని గాని ఆవిడ చూసిందంటే అపశకునం మనకు దురదృష్టంగా మారుతుందన్నయ్య. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ ఏమో అన్నయ్య. రేయ్, కళ్యాణం జరిపిస్తుందే మనం గాని లేకపోతే అన్నయ్య ఊరుకోడ్రా. అంటే కళ్యాణం జరిగే వరకు మనం దొంగలా దాక్కోల్సిందేనా? ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కొంతమంది ఉన్నారు. పట్ట పగలు వాళ్ళు అంత ధైర్యంగా ఇక్కడికొచ్చారు అంటే ఎవరినొకరిని తీసుకెళ్లకుండా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లరండి. మీరు నాతో రండి చెప్తాను. ఎక్కడికి? నాతో రండి చెప్తాను. ఎక్కడికండి? ఎక్కడికంటే రండి. ఆహా, ఇవాళ రామలక్ష్మణ ముగ్గురికి మూడింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తాను పదండి. రే తమ్ముళ్ళు, ఓ నిమిషం ఆగండి. వీళ్ళు మా తమ్ముళ్ళండి. మీరేం టెన్షన్ పడకండి. మీరు ఆ దొంగల్ని చూశారు కాబట్టి ఆ దొంగ వెధవలు ఎలా ఉంటారో వీళ్లతో చెప్పండి. కట్టేసి మీ ముందుకు తీసుకొచ్చి పెడతారు. రేయ్, మాట్లాడరేంటి? సరే అన్నయ్య. సీత గారు, మీరేం డౌట్ పడకండి. మా తమ్ముళ్ళు వాళ్ళని 100% పట్టుకుంటారు. రే తమ్ముళ్ళు, మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి చెడుగుడు ఆడేసుకోండి. ఏమండే, మొత్తానికి టైం అవుతుంది, రండి బాబు. వస్తున్నా. మీరు దొంగలు కదూ? మరి రామరాజు గారు తమ్ముళ్ళంటున్నారేంటి? నాకేం అర్థం కావడం లేదు. అంటే అది ఆ రోజు మేము అనుకోకుండా మీ ఇంటికి ఎందుకు వచ్చామంటే. ఏమండే, మీకు బొట్టెటి పిలవాలా? ముందు మొత్తానికి టైం అవుతుంది, రండి బాబు. మీరు చెప్పండి, ఎందుకు వచ్చారు? రండి బాబు, టైం అవుతుంది, రండి. మిమ్మల్ని ఏమండే, మీ డౌట్ ఏంటండి? వాళ్ళ ముగ్గురు మీరు దొంగలు పట్టుకోవడానికి వచ్చారా, రాములవారి కళ్యాణం చూడడానికి వచ్చారా? అది ముందు కళ్యాణం చూడడానికి పదండి. కళ్యాణం అయిన తర్వాత అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అది కాదండి. అబ్బా, రండమ్మా, రండమ్మా, రండి, పదండి. జై బోలో శ్రీరామచంద్రమూర్తికి. సీత కనిపించడం లేదేమిటి? రాముడు పక్కనే ఉంటే కనిపించట్లేదంటారేంటండి? అబ్బా, ఈ సీత కాదే, మన సీత. దేవుడి సేవ చేస్తానని చెప్పింది కదా, దేవుడి సేవలో ఉండుంటుంది.
స్వామి మీకు ఫోన్. హలో అయ్యా చెప్పండి. అలాగేనండి. నమస్తే శర్మగారు. భద్రాచలంలో మాంగళ్య ధారణ ఇప్పుడే జరిగిందట. ఎంతో ఆనందం మన సాంప్రదాయం ప్రకారం అక్కడ రాములవారు సీతమ్మ వారికి మంగళసూత్రం కట్టిన తరువాత మిగతా అన్ని చోట్ల మంగళసూత్రధారణ జరగాలి. ఇప్పుడు శ్రీ సీతారాముల కళ్యాణానికి సమయం ఆసన్నమైనది. నువ్వు చేయించిన ఆ మంగళసూత్రం నీ చేతుల మీదుగా అందరి ఆశీర్వాదం తీసుకుని ఆ శ్రీరామచంద్రుల వారికి సమర్పిస్తే స్వామివారు సీతమ్మ వారి మెళ్ళలో 3 ముళ్ళు వేస్తారు. అలాగేనండి. భజంత్రులు వాయించండి. పెళ్ళికి అంకురార్పణం కమనీయం కడు రమణీయం. అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే అన్నుల మిన్నలము. అమ్మా, స్వామివారి కళ్యాణ సమయంలో నీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి విన్నవించుకుంటే తప్పక నెరవేరుతుంది. నీ కోరికేమైనా ఉంటే కోరుకోమ్మా. అలాగే. స్వామి, నీ కళ్యాణం జరిపించాలనుకుంటే ఇలా జరిగింది. అపచారం జరిగింది. సీతమ్మ వారి మెడలో పడవలసిన తాళి ఈ అమ్మాయి మెడలో పడింది. అపచారం జరిగిపోయిందండి. జరిగింది అపచారం కాదు, కళ్యాణం జరిగింది. అవునండి,
రామరాజుకి ఈ అమ్మాయికి పెళ్లి జరిగింది. పెళ్లి జరగటం ఏంటండి? ఒక అబ్బాయి చేతిలోని తాళి ఒక అమ్మాయి మెళ్ళలో పడింది అంటే దాన్ని పెళ్ళే అంటారు రామరాజు. నేను తాళి కట్టడం ఏంటండి? అనుకోకుండా నా చేతుల్లోంచి తాళిబుట్టు జారిపోయా. అమ్మాయి మెళ్ళలో పడింది. నీ చేతిలో ఉన్న తాళి అమ్మాయి మెళ్ళలో పడింది అంటే నువ్వు అమ్మాయి మెళ్ళలో తాళి కట్టినట్టే. మా అన్నయ్య తాళి కట్టలేదు, పొరపాటున జారి పడింది. అది పెళ్ళెలా అవుతుందండి? ఎవరు ఏమనుకున్నా ఎన్నన్నా జరిగింది పెళ్ళే బాబు. ఆ రోజు అసంకల్పితంగా కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాను. ఈ రోజు అనుకోకుండా ఈ పెళ్లి ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది కాబట్టే ఆ కళ్యాణ రాముడు నా చేత అలా అనిపించి ఉంటాడు. దేవుడి సమక్షంలో నీ పెళ్లి జరిగిందంటే ఇది ఆ దైవ నిర్ణయమే రామరాజు. దైవ నిర్ణయం అని చెప్పి మీరే నిర్ణయం చేస్తారు ఇది పెళ్ళని? జాతకాలు చూసుకొని, ముహూర్తాలు పెట్టుకొని, శుభలేఖలు పంచుకొని, అందరికీ విందు భోజనాలు పెట్టి చేసుకున్న పెళ్లి కాదు ఇది. ఏదో పొరపాటున తాళి జారి పడితే దాన్ని పెళ్ళెలా అంటారండి? అసలు జరిగింది పెళ్ళే కాదు. ఇది పెళ్ళంటే మేము ఒప్పుకో. మా అన్నయ్యకి గాని మాకు గాని అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. అలాంటి ఆలోచన మాకు లేనప్పుడు పెళ్ళంటారంటండి మీరు? అనడం కాదు బాబు, జరిగింది ముమ్మాటికి పెళ్ళే. ఆవేశపడాల్సిన సమయం కాదు, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓ కుల పెద్దగా నా చేతులతో ఎన్నో పెళ్లిళ్ళు చేశాను. ఆచారం ప్రకారం చూసినా, సాంప్రదాయం ప్రకారం చూసినా, శాస్త్ర ప్రకారం చూసినా ఒక అబ్బాయి చేతిలోని తాళి అమ్మాయి మెళ్ళలో పడింది అంటే అది ముమ్మాటికి పెళ్ళే బాబు. చూడండి, ఇది పెళ్ళని మీరు అంటున్నారు, కాదని నేను అంటున్నాను. కాదని నువ్వెలా చెప్పగలవు బాబు? పెద్దలు కుదిర్చి చేసిందే పెళ్ళవుతుంది. ఒక అబ్బాయి అమ్మాయి ఒకళ్ళొకళ్ళు ఇష్టపడి చేసుకునేదే పెళ్ళవుతుంది. ఇప్పుడు జరిగింది అలాంటిదేం కాదు. ఏమండి పెద్దలు, మీరు చెప్పండి. ఒకళ్ళొకళ్ళు ఇష్టపడి చేసుకునేదే పెళ్ళి. ఇది నా ఇష్టంతో గాని, మీ మనవరాలి ఇష్టంతో గాని చేసుకున్న పెళ్లి కాదు, అవునా? పెద్దవాళ్ళైన మీ ఇష్టంతో జరిగిన పెళ్లి కూడా కాదు, అవునా? చెప్పండి. ఏం చెప్పమంటావు బాబు? నా మనవరాలికి పెళ్లి జరిపించమని ఆ కళ్యాణరాముణ్ణి కోరుకోవడానికి వచ్చాం. ఆ కళ్యాణరాముడే తన పెళ్లి ఆపుకుని ఇలా నా మనవరాలి పెళ్లి జరిపిస్తాడనుకోలేదు. ఎవరు కాదన్నా అవునన్నా జరిగింది పెళ్ళే బాబు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? వయసులో పెద్దవాళ్ళ అయ్యుండి కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమేనా? శంకర్, పెళ్లి జరగడం ఏంటి? ఇది మా అన్నయ్య ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు. చూడండి పంతులు గారు, కుటుంబ సభ్యుల ఇష్టంతో జరిగేదే పెళ్లి. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మీలాంటి పెద్దలందరి ఆశీర్వాదంతో జరిగేదే పెళ్లి. ఇది అలా జరగలేదు కదండి. అలా జరిగేదే పెళ్లి, కానీ నీ పెళ్లి అంతకంటే గొప్పగా జరిగింది రామరాజు. మామూలుగా జరిగే పెళ్లికి పిలిచిన వాళ్ళు మాత్రమే వస్తారు, కానీ నీ పెళ్లికి పిలవకుండానే పరిపూర్ణమైన మనస్సుతో, అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుడి కళ్యాణాన్ని చూసి తరించాలన్న పవిత్రమైన భక్తి భావనలతో వచ్చిన ఇంతమంది భక్తుల మధ్య నీ పెళ్లి జరిగింది. నువ్వు కళ్యాణం జరిపింది కళ్యాణరాముడి సమక్షంలోనే. ఆ సీతారాముల ఆశీస్సులతోనే నీ కళ్యాణం జరిగింది. ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారికి కట్టాల్సిన మంగళసూత్రం
నీ చేతుల మీదుగా ఈ అమ్మాయి మెడలో పడింది. ఈ దైవ నిర్ణయాన్ని అందరూ ఆమోదించాలి, ఆనందించాలి. చూడండి సీతగారు, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఎవరి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నా, ఇప్పుడు మనిద్దరి అభిప్రాయాలే ముఖ్యం. మీ నాన్నమ్మ తాతయ్య గారు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాస్తవాల కన్నా సెంటిమెంట్స్ని ఎక్కువగా నమ్ముతారు. అందుకే వాళ్ళు అలా అంటున్నారు. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. మనం ప్రేమించుకోలేదు, మనిద్దరం ఒకరినొకరు కావాలనుకోలేదు, ఒకరినొకరు ఇష్టపడలేదు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కానీ అభిప్రాయం కానీ మనిద్దరికీ లేదు. అలాంటప్పుడు ఇప్పుడు జరిగింది పెళ్ళెలా అవుతుందండి? మెడలో తాళి పడితే అది పెళ్ళే బాబూ. సీతగారు, జరిగింది పెళ్లి కాదని చెప్పండి. ఇప్పుడు జరిగింది పెళ్ళో కాదో నాకు తెలీదు, కానీ ఓ ఆడదానిగా, ఓ భారతీయ స్త్రీగా మన ఆచారాన్ని పాటించడం నా కర్తవ్యం. భారతీయ సాంప్రదాయాల్ని గౌరవించడం నా బాధ్యత. నాకిష్టం ఉన్నా లేకపోయినా, మీకిష్టం ఉన్నా లేకపోయినా, సాంప్రదాయం ప్రకారం ఆడదాని మెడలో తాళుంటే ఆమెకి పెళ్ళైపోయినట్టే. ఆ విషయం మాత్రం నాకు తెలుసు. చూడండి, సాంప్రదాయం ప్రకారం మెడలో తాళిబొట్టు పడితే పెళ్ళైపోయిందనుకుంటే, అదే సాంప్రదాయం ప్రకారం ఆ తాళి లేకపోతే పెళ్లి కానట్టే కదా. సాంప్రదాయాలను గౌరవించాలండి, కరెక్టే. కానీ మనం అనుకోకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలా జరిగే వాటి అన్నిటినీ ఆచారం అనుకుని పాటించలేం కదా. అనుకోకుండా జరిగే ప్రమాదాల్ని సాంప్రదాయం అని గౌరవించలేం కదా. ఇది కూడా అలా అనుకోకుండా పొరపాటున జరిగింది కాబట్టి జరిగిన దాన్ని ఆచారానికి సాంప్రదాయానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదండి. తాళి ఉంటే పెళ్ళైనట్టు అంటున్నారు. మరి ఆ తాళి లేకపోతే పెళ్లి కానట్టే కదండి. దయచేసి ఆ తాళిని మీ చేత్తో మీరే తీసేయండి. తీసివ్వండి సీతగారు. మీరు సాంప్రదాయాన్ని గౌరవించడం మీ బాధ్యత అన్నారు కాబట్టి మీ చేతులతో ఆ తాళిబొట్టు తీయలేకపోతున్నారు. సరే, నేనే తీసేస్తాను. ఆగండి రామరాజు గారు. ఓ ఆడదాని మెడలో ఉన్న తాళిబొట్టుని ఎప్పుడు తీస్తారో తెలుసా? భర్త పోయినప్పుడు మాత్రమే. అంటే ఆ అమ్మాయిని ఇప్పుడు విధవరాల్ని చేయాలనుకుంటున్నావా? అది కాదు సిద్ధాంతి గారు, నేను ఏది కాదు? తాళి లేకపోతే పెళ్లి కానట్టే అని చెప్పిన వాడివి ఆ తాళిని నీ చేతులతోనే తీయడం అపచారం అని నీకు తెలియదా? ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం నువ్వే జరిపిస్తావు. సీతమ్మ వారి మంగళసూత్రాన్ని చేయించడం మహాపుణ్యమని స్వయంగా నువ్వే చేయిస్తావు. నువ్వు చేయించిన సీతమ్మ వారి మంగళసూత్రం ఎంత పవిత్రమైందో నీకు తెలియదా? ఆచారం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం, శాస్త్ర ప్రకారం పెళ్లి కాని ఓ అబ్బాయి, పెళ్లి కాని ఓ అమ్మాయి వేలికి ఉంగరం తొడిగితే నిశ్చితార్థం అయిపోయినట్టు లెక్క. పెళ్లి కాని ఓ అబ్బాయి, పెళ్లి కాని అమ్మాయి నుదుట కుంకుమ పెడితే పెళ్ళైపోయినట్టే లెక్క. ఓ ఆడది, ఓ మగాడు ఇద్దరి మెడలో దండలు మార్చుకుంటే పెళ్ళైపోయినట్టే లెక్క. అలాంటిది అన్నిటికన్నా పవిత్రమైన మంగళసూత్రం ఆడదాని మెడలో పడితే అది పెళ్లి కాకుండా ఎలా ఉంటుంది? ఇది పెళ్లి కాదని ఎవరైనా అనగలరా? మెడలో పసుపు తాడు పడితేనే పెళ్ళైపోయినట్టు, అలాంటిది
సీతమ్మ వారి మంగళసూత్రం మెళ్ళో పడితే జరిగింది పెళ్ళే. జరిగింది ముమ్మాటికి పెళ్ళే సిద్ధాంతి గారు. అవును, జరిగింది పెళ్ళే. పెళ్ళే పెళ్ళే జరిగింది పెళ్ళే. అవును, జరిగింది పెళ్ళే. ముమ్మాటికి పెళ్ళే. నేను వీళ్లే కాదు, జరిగింది పెళ్ళేనని ముక్కోటి దేవతలు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. రామరాజు, నీ జాతకం ప్రకారం నీకు కళ్యాణ గడియలు సమీపించాయని, నీకు పెళ్ళవుతుందని చెప్పాను. నేను చెప్పినట్టే నీ పెళ్లి జరిగింది. పెళ్ళై ఓ ఆడది ఇంట్లో అడుగు పెడితే మీ వంశానికున్న శాపం నిజమవుతుందని, మీ అన్నదమ్ములు విడిపోతారని కూడా చెప్పాను. అది కూడా జరిగే తీరుతుంది. ఆ కళ్యాణరాముణ్ణి కోరుకుంటే నీ పెళ్ళవుతుందని ఆశపడ్డాం కాని ఆ సీతమ్మవారి మంగళసూత్రమే నీ సొంతం అవుతుందనుకోలేదే. ఎంత అదృష్టవంతురాలువే సీతా నువ్వు. మారామ సక్కాని సుక్కకు సరిజోడు ఎవరంట ఈ నీలపై. ఆ కోటి సూర్యుల్ల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు. ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మంగళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే. రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమా.